ఏమన్నా కదలిక ఉందా లేదా నాకు మాకైతే సీనియర్ ఎమ్మెల్యేనండి నేను ఈ అమ్మ నిన్నమ్మల ఎమ్మెల్యే కాలేదు వల్ల సీఎం గారికి ఈరోజు చెప్పిన సీఎం గారికి నేనేమో ఎందుగా అంటే ఇక మొండిగా ఒక ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పటికి ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దాంట్గా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను ఎన్నిసార్లు చేయాలండి చేస్తూ పూటలు లేపి మేము కొత్తసారి చూస్తున్నాను నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్ నేను మరి ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులేక చేస్తామండి ఫోన్లు ఏమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా అందరిలా కూడా కాదు కదా నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకండి ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది దరిద్ర రాజకీయం నా నిర్ణయం వేరే ఉండే నా నిర్ణయానికి ఇలా ఏమైతే నైట్ అయితే ఏముందండి జంగల్లో ఉన్నాం జంగల్లో వండుకుంటాము కూడా చంపుతా వస్తాం బతాం ఏముంది అంతకన్నా మీకు ఒకనాడు వచ్చినా కూడా వస్తాం ఒకనాడు పోయేది ఒకటి పోతాం ఇంకేమున్నది ఎప్పుడో పోయేది ఇంత ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి శ్రీ గారు మేము ఎవరితో మాట్లాడాలి మేము వాళ్ళు మొక్కన పోయి సంగతి అమ్మ ఈ వయసులో పోయి విసుగొచ్చి విరక్తితో నిర్ణయం తీసుకునేది నేను ఇంటికెళ్ళి బయలుదేరేటప్పుడు చెప్పలేదు ఎవరికి నేను ఇక్కడ ఉంటానే చదువుకుని వచ్చిన 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్మ చేతి మలుస్తాయి ఇక తర్వాత ఎవడు దాని పట్టించుకోడు ఎవడు కాదు అది చెరుకట్టమే మరుస్తుంది లిఫ్ట్ ఇరిగేషన్ కాడ తుమ్మ చేతి మరుస్తాయి కట్టే దవాఖానాలు మరుస్తాయి స్కూల్లో మరుస్తాయి ఇవన్నీ ఇప్పుడు చూడు కోనాపూర్ అటు బంద్ పీకి అయిపోయాయి 12 కోట్లు శాంక్షన్ అయింది బాబు వాడు చేసి 4 కోట్లు బిల్లు రావాలి అడిగి బేజారు అయిపోయి వాడు నన్ను కూడా వెళ్ళిపోయాడు ఇట్లా ఉంటుందండి నర్సింగ్ కాలేజ్ వాడు 15 కోట్లు రావాలి సార్ నేను పని పనిచేసిపోతా అంటే నిర్ణయం మారింది కదా పార్టీ మారింది కదా నేను టెండర్ ప్లాన్ చేసుకుంటాను వాడిని బతుకులాడుకో నీకు ఎదుగురా నిన్ను ఇవన్నీ నిర్ణయం మారింది కదా అది నేను ఉంటా కదా ఏం పడంటే వాడు